గుర్తుకే మన ఓటు. ఉంగరం గుర్తుకే మన ఓటు. ఈరోజు చీమలకొండూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా నేను పల్లెర్ల అంజయ్య ఈ గ్రామంలో ప్రజలందరి సహకారంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నేను సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. అదేవిధంగా ఈరోజు గ్రామంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నవి. ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని, ఈ గ్రామంలో నా ముందుకు వచ్చిన అంశాలు ఒక 4-5 ముఖ్యంగా ఉన్నవి. అవి మన కమ్మగూడెం గ్రామంలో ఆ గుడి ముంగట చర్చి ముంగట సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆ కమ్మగూడెం గ్రామంలో మంచినీటి సమస్య ఉంది, దానిని కూడా తీర్చేందుకు మోటార్ పైప్ లైన్ వేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ గతంలో 30 ఏళ్ల కింద కట్టిర్రు, అది కూడా శిథిలావస్థలో ఉన్నది. కొత్తది శాంక్షన్ అయింది, దాన్ని కూడా అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీని పూర్తి చేస్తానని, అదేవిధంగా చీమలకొండూరు నుండి ముస్తానపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేస్తానని, అదేవిధంగా ఈ చీమలకొండూరు నుండి చొల్లేరు వరకు మట్టి రోడ్డు ఉంది, దాన్ని కూడా మెటల్ రోడ్డుగా చేస్తానని, అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేసి ఆ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటానని కోరుకుంటున్నాను. ప్రజలు ఆదరిస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఈ గ్రామంలో కొంత అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిని అరికట్టాలంటే మీరు పోటీలో ఉండి గెలవాలని ప్రజలు మంచి ఆదరణ కలవరుస్తున్నారు. అందుకు నేను ప్రతి ఓటర్ను అడిగితుంటే ఈ గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, అవి తొందరగా పరిష్కారం చేసేటట్టయితే మీకు ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు కూడా హామీ ఇస్తున్నారు. ఈరోజు ఈ గ్రామంలో మద్యం కానీ వేరే వ్యసనాలకు కానీ అలవాటై కొద్దిగా వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారు. యువతకు ప్రధానంగా క్రీడలు ప్రోత్సహించాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని, భవిష్యత్తులో ఇక్కడ ఈ మద్యము అలవాటుకు దూరంగా ఉండేటట్టు నా సహాయ సహకారాలు అందించి వాళ్ళను క్రీడల వైపు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల వైపు తిప్పి వాళ్ళ ఈ చెడు అలవాట్ల నుంచి తప్పించాలని నా తపన. గ్రామంలో అండర్ డ్రైనేజ్ వరకు కొన్ని వాళ్ళలు ఉన్నది ఆ సమస్య. నేను ఓటు అడిగేందుకు పోతేప్పుడు మాకు ఈ సమస్య ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి గ్రామ పంచాయతీ నిధులతో సహాయన లేకపోతే ఎమ్మెల్యే గారి నిధులతో సహాయన నేను తీసుకొచ్చి అట్టి పనులు పూర్తి చేస్తాను. అంటే చదువు విద్యాపరంగా చూస్తే చీమలకొండూరులో అప్పర్ ప్రైమరీ స్కూలు పాఠశాల ఉన్నది. అందులో విద్యార్థులు కొంత గతంలో తక్కువ ఉండేది, ఇప్పుడిప్పుడే కొద్దిగా మూమెంట్ వస్తున్నది. నేను కూడా విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆ విద్య అభివృద్ధి కోసం నా సహకారాలు ఎల్లవేళలా అందించి విద్యార్థులను చైతన్యవంతం చేసేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించి వాళ్ళను ప్రతిభావంతులు చేసేందుకు సంపూర్ణంగా నా మద్దతు ఉంటుంది. అంటే ఈ గ్రామంలో లేదు, 2 కమ్యూనిటీ హాలు ఉన్నాయి, ఎస్సీ కమ్యూనిటీ హాలు, బీసీ కమ్యూనిటీ హాలు, అదేవిధంగా కమ్మగూడెంలో ఒక కమిటీ హాల్ ఉంది. భవిష్యత్తులో మహిళా బిల్డింగ్ ఒకటి, యువకులకు సంబంధించి వాళ్ళకు స్పోర్ట్స్ సంబంధించి ఒక బిల్డింగ్ కట్టి అక్కడ లైబ్రరీ అనేది పెట్టి వాళ్ళను కొద్దిగా చైతన్యవంతం చేసేందుకు నేను తోడ్పడతాను. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల సహకారంతో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. ఆ ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను.